హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మార్చి 3న హోలీ. ఈరోజే భయంకరమైన సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. పరిహారం చేస్తే కటిక పేదవాడైనా సరే ధనవంతుడు అవుతాడు. హోలీ పౌర్ణమి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రంగుల పండుగ, ఆనందము, స్నేహబంధాలు, ఉత్సాహము. కానీ ఆత్మీయంగా చూస్తే హోలీ పౌర్ణమి కేవలం పండుగ మాత్రమే కాదు, ప్రకృతి శక్తులకు అత్యంత ప్రభావితంగా పనిచేసే ఒక విశేషమైన కాలం. ముఖ్యంగా హోలీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కలగడం అనేది చాలా అరుదైన సంఘటన. ఇట్లాంటి సమయాలలో శక్తులు భూమికి మరింత సమీపంగా వస్తాయి. మన జీవితాలను నేరుగా ప్రభావితం చేయాలని శాస్త్రాలు, పురాణాలు చెప్తున్నాయి. సాధారణంగా ఈ చంద్రుడు తన సంపూర్ణ కళలతో భూమిపై అనుకూల ప్రశంసను ప్రదిస్తాడు. అట్లాంటి అదే రోజున చంద్రగ్రహణం ఏర్పడితే ఆ శక్తి తీవ్రత అనేక రేట్లు పెరుగుతుంది. ఈ సమయంలో మనం చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా 100 రెట్ల 1000 రెట్ల ఫలితాలను ఇస్తాయని మన పెద్దల అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నారు. మన భారతీయ సంస్కృతిలో ప్రకృతి, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ మన జీవితంలో ముడిపడి మనకు కనిపించకపోయిన వాటి ప్రభావం ప్రతి క్షణం మనపై ఉంటుంది. చంద్రుడు మన మనసుకు అధిపతి, మన భావాలను, ఆలోచనలను, మానసిక స్థితి అని చంద్రుడి కదలికతో సంబంధం కలిగి ఉంటాయి. అందుకే పౌర్ణమి, అమావాస్య రోజులలో మనసు ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది. కొందరికి ఈ రోజులలో అశాంతి లభించే, మరికొందరికి శాంతి లభిస్తుంది, మరికొందరికి అశాంతి, ఆందోళన పెరుగుతూ ఉంటాయి. దీనికి కారణం మన జాతకంలోని గ్రహ స్థితులు, మన చుట్టూ ఉన్న శక్తులు. చంద్రగ్రహణం సమయంలో చంద్రుడిపై రాహు లేదా కేతు ప్రభావం పడడం వల్ల సాధారణంగా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వ్యాపిస్తుందన్న నమ్మకం. కానీ అదే సమయంలో సరైన విధంగా పరిహారం చేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగించి జీవితంలో అనుకూల మార్పులను ఆహ్వానించవచ్చు. ఇట్లాంటి శక్తివంతమైన సమయంలో ఉప్పుతో చేసే పరిహారం గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. మన నిత్య జీవితంలో ఉప్పు అంటే కేవలం వంటింట్లో ఉపయోగించే పదార్థంగా మాత్రమే చూస్తాము. కానీ ఆత్మీయంగా ఉప్పుకు చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు మరింత దానితో పాటు కూడా ఉప్పు ఉద్భవించిందని చెప్పారు. అందుకే ఉప్పు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీ పీల్చుకునే శక్తి ఉంది. అందుకే పూర్వకాలంలో ఎవరు ఇంట్లోనైనా ఎక్కువ గొడవలు, అనారోగ్యం, ఆర్థిక సమస్యలు ఉంటే ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయమని పెద్దలు సూచించేవారు. మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, సాధారణంగా మనకు సూర్యగ్రహణం వచ్చి వెళ్ళగానే 15 రోజులకు చంద్రగ్రహణం వస్తుంది. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. ఫిబ్రవరి 17వ తేదీన సూర్యగ్రహణం వచ్చింది. ఇది మనకు కనిపించదు. ఇక 15 రోజులకు అంటే మార్చి 3 మంగళవారం పాల్గొన శుక్ల పౌర్ణమి రోజున ప్రస్తుత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఇది గ్రహణం పుబ్బ నక్షత్రం సింహరాశిలో ఏర్పడబోతుంది కనుక సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇంకొక విషయం ఏమిటి అంటే, గ్రహణం మన భారతదేశంలోనే మొదలవ్వదు. వేరే దేశాల్లో మొదలై మన దగ్గర ముగుస్తుంది. అంటే మనకు సాయంత్రం చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణం పట్టి ఉంటాడు. అందుకే దీన్ని కస్తోదయ చంద్రగ్రహణం అంటారు. అంటే మన భూమిని చంద్రుడి మీద పడి నల్లగా కనిపిస్తూ ఉంటే మనకు ఆ రూపంలో దర్శనం ఇస్తాడు. చంద్రగ్రహణం లాగానే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం సమయంలో ప్రారంభమై రాత్రికి ముగుస్తుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం సరిగ్గా 3:20 ప్రారంభమవుతుంది. గ్రహణం తన గరిష్ట స్థాయికి చేరుకునే సమయం అంటే భూమి నీడ చంద్రుణ్ణి పూర్తిగా కమ్మేసి మధ్యకాలం వచ్చేసరికి సాయంత్రం 5:03 ఉంటుంది. ఈ సమయంలో గ్రహణ ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఇక గ్రహణం విడిచిపెట్టిన సమయాన్ని మోక్షకాలం అంటాం. ఇది సాయంత్రం
6:47 ముగుస్తుంది. అంటే సాయంత్రం 6:47 తర్వాత గ్రహణం విడిచిపోతుంది. అయితే ఇక్కడే ఒక చిన్న విషయాన్ని గమనించాలి. గ్రహణం మధ్యాహ్నం 3:20 మొదలైనప్పటికీ ఆ సమయంలో చంద్రుడు మనకు ఆకాశంలో కనిపించాడు. మన తెలుగు రాష్ట్రాలలో ఈరోజు సాయంత్రం 6:10 చంద్రోదయం అవుతుంది. అప్పుడు చంద్రుడు వస్తాడు. అలా చంద్రుడు ఆకాశంలో వచ్చినప్పుడు అతని గ్రహణం పట్టి ఉంటుంది. అందుకే దీన్ని దరిద్రి చంద్రగ్రహణం అని పిలుస్తారు. ఇక పట్టి ఉంటుంది, అందుకే దీన్ని చంద్రగ్రహణం అని పిలుస్తారు. అంటే గ్రహణం పట్టిన స్థితిలోనే చంద్రుడు ఉదయించడం అన్నమాట. అంటే గ్రహణం పట్టడం మనకు కనిపించదు, గ్రహణం వెళ్ళడం మాత్రమే కనిపిస్తుంది. ఈ గ్రహణం మనకు మొత్తం 3:07 పాటు ఉంటుంది. ఇక అందరూ 6:10 పట్టు స్నానం చేయాలి. ఇక 6:47 విడుపు స్నానం చేయాలి. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి అని మన పెద్దలు చెప్తున్నారన్నమాట. ఇక వారు చెప్పిన పనులు మనం గ్రహణ సమయంలో చేయకూడదన్నప్పుడు చేయకూడదు. మహాపాపం తగులుతుంది, దరిద్రం పడుతుంది. ఇక చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, అప్పుల పాలైపోతారని శాస్త్రాల్లో కూడా ఉంది. ఈ పౌర్ణమి నాటి చంద్రగ్రహణం సమయంలో చేసే ఉప్పు పరిహారం జీవితంలో ఉన్నత కటిక దరిద్రాన్ని తరిమి కొట్టి మీ ఇంట్లోకి లక్ష్మీ కటాక్షాన్ని తీసుకువచ్చే శక్తిని కలిగి ఉంటుంది. ఎంత కష్టమైనా చేతిలో డబ్బు నిలవకపోవడం, అప్పులు తీర్చక ఇబ్బంది పడిపోవడం, వ్యాపారంలో నష్టాలు రావడం, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, ఇవన్నీ దరిద్ర రక్షాన్ని చాలా మంచిది. ఇక జీవితంలోనే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే డబ్బు సరిపోవడం లేదు అని బాధపడుతూ ఉంటారు. ఇది కేవలం ఆర్థిక ప్రణాళిక కోసమే మాత్రమే కాదు, కొన్నిసార్లు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కూడా కావచ్చు. ఈ ఉప్పు పరిహారం ఎట్లాంటి దోషాలు ఉన్నా అన్నింటినీ తొలగించేస్తుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. మానవ జీవితంలో అనేది సుఖ దుఃఖాలు సమ్మేళనం అని అందరికీ తెలుసు. కానీ కొన్నిసార్లు ఒక సమస్య తీరక ముందే ఇంకొక సమస్య వచ్చి మనల్ని పూర్తిగా కృంగదీస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇక జీవితం నరకంలాగా మారుస్తూ ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఎందుకు అన్నారు అంటే, ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బు ఉన్నా, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా ఆనందం అనేది ఉండదు. ఈ రోజుల్లో సరైన ఆహారం తీసుకోక, వ్యాయామం చేసుకోక ఏదో ఒక అనారోగ్యం వెంటాడుతూనే ఉంటుంది. కొందరు ఆసుపత్రుల చుట్టూ తిరిగి ₹1,00,000 ఖర్చు చేసిన పూర్తి ఫలితం దక్కక నిరాశతో మునిగిపోతూ ఉన్నారు. దీనికి కారణం కేవలం శారీరక సమస్యలే మాత్రమే కాకపోవచ్చు. మన జీవితంలోని గ్రహ దోషాలు, వాస్తు దోషాలు, మనపై పడిన దిష్టి దోషం, నెగిటివ్ ఎనర్జీ కూడా కారణం కావచ్చు. ఇట్లాంటి పరిస్థితులలో పౌర్ణమి చంద్రగ్రహణం కలిసి వచ్చిన ఈ పవిత్రమైన సమయంలోనే చేసే ఉప్పు పరిహారం ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. ఇంట్లో నిరంతరం ఒకరు అన్యాయంతో బాధపడుతూ మందులు వేసుకుంటూ ఉంటే ఫలితం లేకపోగా ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ క్రమంగా తగ్గిపోతుంది, మనలోనికి తీసుకొని వస్తుంది. ఇక వాతావరణం శుభ్రంగా ప్రశాంతంగా మారుతుంది. చాలామంది విషయం ఏమిటి అంటే, ఈ పరిహారం చేసిన తర్వాత ఇంట్లో గొడవలు తగ్గడం, మనసుకు తెలియని భారం తగ్గినట్లుగా అనిపించడం, నిద్ర బాగా రావడం వంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో మనం కొంచెం ఎదిగినప్పుడు, ఆర్థికంగా వృద్ధిపరంగా ముందుకు వెళ్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మన మంచికే కోరుకుంటారని అనుకోవడం మన పొరపాటు. కొందరు పైకి నవ్వుతూ ఉన్న పలకరించిన లోపల మన ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయ పడుతూ ఉంటారు. ఈ అసూయ క్రమంగా శత్రుత్వంగా మారుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే వారి ఆలోచనలు, చూపులు మనపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. దీనినే మనం దిష్టి దోషం లేదా నరదృష్టి అంటాము. నరుని కన్ను తగిలితే నల్లరాయి కూడా పగులుతుంది అన్న సామెత దీనికి చక్కటి ఉదాహరణ. అంటే ఎదుటివారి చెడు చూపు ఎంత శక్తిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది దిష్టి దోషం వల్ల బాగా నడుస్తున్న వ్యాపారం కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఉద్యోగంలో అనవసర సమస్యలు, చదువు వెనకబడడం, ఇంట్లో చిన్న చిన్న విషయాలకి పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడో తెలియని భయం, పనుల్లో ఆటంకాలు, ఆకస్మిక నష్టాలు మనల్ని మానసికంగా కృంగదీస్తాయి. ఇట్లాంటి పరిస్థితులలో కేవలం మన శ్రమ సరిపోదు, దైవ బలాన్ని, ప్రకృతి సంపాదించిన శక్తిని సంప్రదించడం ద్వారా అనవసరం లేకుండా పోతుంది. కాబట్టి పౌర్ణమి చంద్రగ్రహణం సమయంలో చేసే ఉప్పు పరిహారం ఈ
దుష్ట ప్రభావాన్ని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. మనపై పడే దుష్టి ప్రభావాలను అడ్డుకుంటుంది. అప్పుల బాధలతో సతమతమవుతున్న వారికి కూడా ఈ పరిహారం ఎంతో మేలు చేస్తుంది. ఎంత సంపాదించినా అప్పులు తీర్చకపోవడం, ఒక అప్పు తీరి మరో అప్పు రావడం, ఇలా ఎంత ఎదురవుతున్న సమస్యలు కూడా ఒక రకమైన దరిద్రానికే కారణం. అంటే కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే కాదు, వచ్చిన డబ్బు చేతిలో నిలకకపోవడం, అనవసర ఖర్చులు పెరగడం కూడా దరిద్రమే. ఈ ఉప్పు పరిహారం చేయడం ద్వారా ఇంట్లోని దరిద్ర దేవత మెల్లగా తొలగిపోతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్మకం. ఇక గ్రహణ కిరణాల వలన ప్రకృతిలో ఏర్పడే శక్తి మార్పులను ఈ ఉప్పు గ్రహించి మీ ఇంటిపై ఎటువంటి దుష్ట ప్రభావం పడకుండా కాపాడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పరిహారం చేసేటప్పుడు మనసులో విశ్వాసం చాలా ముఖ్యం. కేవలం చేస్తే ఏదో జరుగుతుంది అనే అనుభవంతో కాకుండా ఈ పరిహారం నా జీవితంలో మంచి మార్పు తీసుకువస్తుంది అనే పాజిటివ్ భావనతో చేయాలి. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. చంద్రగ్రహణ సమయంలో మనసు చాలా సున్నితంగా ఉంటుంది, ప్రభావం చూపుతుంది. అందుకే ఈ సమయంలో చేసే ఉప్పు పరిహారం జీవితంలోని అనేక సమస్యలకు ఒక రామబాణంలాగా పనిచేస్తుంది. ఈ పరిహారం చేయడానికి కావలసిన వస్తువులు చాలా సామాన్యమైనవి. కానీ ఈ సామాన్యంగా కనిపించే వస్తువులలోనే ఒక అద్భుతమైన ఆత్మీయత శక్తి దాగి ఉంటుంది. ముఖ్యంగా గ్రహణ సమయంలో ప్రకృతిలో విడుదలైన శక్తులను నియంత్రించడానికి, మన ఇంటి మరియు మన జీవితాన్ని రక్షించుకోవడానికి ఇవి ఒక కవచంలాగా పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఈ పరిహారాన్ని తేలికగా తీసుకోకుండా ప్రతి వస్తువు ప్రాధాన్యతను అర్థం చేసుకొని పూర్తి విశ్వాసంతో చేయాలి. ఇప్పుడు ముందుగా ఈ పరిహారం కోసం కావలసిన వస్తువులు ఏమిటి, అవి ఎందుకు అవసరం, ఒక్కొక్కటిగా క్లుప్తంగా తెలుసుకుందాము. ముందుగా ఈ పరిహారం కోసం చేయవలసింది ఏమిటో తెలుసుకుందాం. ఈ పరిహారానికి ప్రధానంగా 6 వస్తువులు అవసరం. ఇవన్నీ మన ఇంట్లో సాధారణంగా దొరికేవే, కానీ వీటిని ఉపయోగించే విధానం, సమయం, భావన ఈ పరిహారానికి ప్రాణం పెడుతుంది. ఈ పరిహారానికి అత్యంత ముఖ్యమైనది మట్టి పాత్ర. ఎందుకంటే మట్టి అనేది నేరుగా భూమి తత్వానికి చెందినది. ఇక శక్తి భూమి ఎట్లాంటి చెడునైనా తనలోనికి తీసుకొని వెళ్తుంది. ఇక చేతుల్లో భూమి పాతి పెడితే క్రమంలో అది కరిగిపోయే. అదేవిధంగా మట్టి పాత్ర కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, దరిద్ర బాధలను, చెడు దృష్టి భావాలను తనలోనికి తీసుకువెళ్తుంది. పూర్వకాలంలో మన పెద్దలు ఎక్కువగా మట్టి పాత్రను ఉపయోగిస్తూ ఉండేవారు. ఇక నీరు త్రాగడానికి మట్టి కుండ, వంట చేయడానికి మట్టి పాత్రలు, ఇవన్నీ కేవలం సాంప్రదాయం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం మరియు ఆత్మీయ రక్షణ కోసం. అందుకే ఈ పరిహారానికి ముందుగా మనం మట్టి పాత్రను ఎంచుకోవడం. ఒకవేళ మట్టి పాత్ర దొరక్కపోతే మాత్రమే స్టీల్ ప్లేట్ను వాడుకోవచ్చు, కానీ వీలైనంత వరకు మాత్రం మట్టి పాత్రను ఉపయోగించుకోవాలి. ఇక ఈ పాత్ర మీద ఇంటికి ఒక రక్షణ కవచంలాగా మారుస్తుంది. ఇక మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అన్నీ తొలగిపోతుంది. ఇక మనసు ప్రశాంతంగా ఉంటుంది. పరిహారానికి కావాల్సిన 2వ వస్తువు, ముఖ్యమైన వస్తువు రాళ్ళ ఉప్పు. పరిహారంలో ఉప్పు అనేది ప్రాణం లాంటిది. ఉప్పు శక్తి గురించి మనం సాధారణంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆత్మీయంగా చూస్తే ఉప్పు చాలా శక్తివంతమైన పదార్థం. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది, మంచి గుణాలను కలిగి ఉంటుంది. ఇంట్లో దృష్టి దోషం తిప్పికొట్టే శక్తి ఉప్పుకు ఉంది. ఇక్కడ సాధారణంగా వంటల్లో వాడే ఉప్పు కాదు రాళ్ళ ఉప్పు సహజంగా ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి తత్వంగా పూర్తిగా ఉంటుంది అని మన మనసులో బలంగా భావించబడింది. ఒక ముఖ్యమైన నియమం ఏమిటి అంటే, ఈ పరిహారం కోసం ఉపయోగించబడని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మళ్ళీ వంటకు ఉపయోగించకూడవద్దు. అది పూర్తి దోషాలను గ్రహించిన ఉప్పు అవుతుంది. ఈ పరిహారానికి కావలసిన 3వ వస్తువు పసుపు మరియు కుంకుమ. పసుపు కుంకుమలు రెండూ కూడా శుభానికి, దైవశక్తికి ప్రత్యేకతలు. పసుపు అంటే లక్ష్మీ గౌరీదేవి స్వరూపం. కుంకుమ అంటే శక్తి, మంగళకరం, శుభప్రదం. మన భారతీయ సాంప్రదాయాల్లో ఏ శుభకార్యం జరిగినా పసుపు కుంకుమలు లేకుండా ప్రారంభం కాదు. ఈ పరిహారంలో
పసుపు మరి కుంకుమ ఉపయోగించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని దైవశక్తిగా చూస్తున్నాం మన భావన కలుగుతుంది. పసుపు ఆరోగ్యానికి సూచిక, కుంకుమ సంపదకు, శాంతికి సూచిస్తుంది. ఈ పరిహారానికి కావలసిన 4వ ముఖ్యమైన వస్తువు లవంగాలు. 4 లవంగాలు ప్రత్యేకమైన శక్తిని దాగి ఉన్నాయి. లవంగాలు కేవలం వంటగదిలో ఉండే మసాలా దినుసులు మాత్రమే కాదు, దానిలో ఒక అద్భుతమైన ఆకర్షణ శక్తి దాగి ఉంది. తాంత్రిక శాస్త్రంలో లవంగాలు ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పగా ఉంది. లవంగం చూడడానికి చిన్నగా ఉంటుంది, అందులో దాని శక్తి చాలా అగ్నితత్వము దాగిన సంఘటన ఉంటుంది. ఇక ఈ శక్తులు నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టే శక్తి కలిగి ఉంటుంది. ఇక లవంగాలు అనేవి సాక్షాత్తు శక్తి స్వరూపం కాబట్టి మనం గమనిస్తే చాలా రకాల పూజల్లో, హోమాల్లో, తాంత్రిక విద్యల్లో లవంగాలను వాడుతూ ఉంటారు. ఎందుకంటే లవంగాలకు ఉన్న శక్తి చెడు లాగేసుకునే గుణం ఉంటుంది. ఈ పరిహారంలో 4 లవంగాలు చాలా కీలకము. ఎందుకంటే ఇవి 4 దిక్కుల ప్రతీకలుగా తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం, దక్షిణ నుంచి మన ఇంటిపై శక్తుల ప్రభావం చూపుతాయని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఇక ఈ శక్తులను చెడు శక్తులను వదిలేస్తాయి. కాబట్టి 4 లవంగాలు, ఇప్పుడు 4 లవంగాలు ఉంచడం ద్వారా ఇవన్నీ నుండి కూడా మనం ఈ శక్తులను అడ్డుకోవడానికి ఉంటాయి. ఈ లవంగానికి ఉన్న పువ్వు భాగం 4 దిక్కుల వైపు చూస్తూ ఉండేలాగా అమర్చాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ పరిహారానికి కావాల్సిన 5వ ముఖ్యమైన వస్తువు రూపాయి కాయిన్. ఈ పరిహారం మీ ఇంటి ఆర్థిక స్థితికి ప్రతిరూపం. ఇది చాలా ముఖ్యమైన వస్తువు. రూపాయి కాయిన్ వెనుక ఉన్న ఆత్మీయత శక్తి అపారమైన. మనం ఏ శుభకార్యం తలపెట్టినా, ఏ పూజ చేసినా, దేవుడికి నైవేద్యం పెట్టిన హారతి పళ్ళెంలోనైనా ఏదైనా సరే చివరికి ఒక దక్షిణ రూపాయి బిళ్ళను వేసి ఇస్తాము. ఉదాహరణకు 101 రూపాయి చివరికి 1000 రూపాయలు ఎందుకు ఇస్తాము? 100 రూపాయలు ఇవ్వచ్చు కదా, 1 రూపాయి ఎందుకు పెడతారు? 1 అనేది పరిపూర్ణతకు సంకేతం. 1 అంటే ఆరంభానికి సంకేతం. లేకపోతే ఈ సంఖ్య సంపూర్ణంగా ఉంటుంది, పరిపూర్ణమైన, ఇంకా అభివృద్ధి చెందాలి అని మనం సంకల్పం చేస్తున్నాం. ఇంకా 1 అంటే పరమాత్మకు సంకేతం. మనం చేసేది సంపూర్ణ ఫలితం వృద్ధి చెందుతూ ఉండాలని కోరుకోవడమే దానికి అంతరార్థం. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. ధనానికి 5. ఇక మిరియాలు, 5 మిరియాలు చాలా ఉత్తమం, శక్తిని దాగి ఉంటాయి. మిరియాలను నల్లగా బంగారం అని కూడా అంటారు. ఆత్మైకంగా మిరియాలను నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తిని పీల్చుకునే గ్రహ ప్రభావం కావడానికి కొంత సమయం ముందుగానే చేయాలి. అంటే గ్రహణ ప్రభావం భూమిపై పడక ముందే మనం రక్షణ కవచాన్ని సిద్ధం చేసుకోవాలి. గ్రహణం మధ్యాహ్నం 3:20 మొదలవుతుంది కదా, ఈ సమయంలోపే ఈ పరిహారం అనేది మనం చేయాలి. ఇది చాలా శక్తివంతమైన విషయం. ఎందుకంటే గ్రహణ సమయంలో విడుదలయ్యే ప్రతికూల కిరణాలను మన ఇంటిపైన, మన మనసుపై ప్రభావం చూపుతూ ఉంటాయి. కాబట్టి వాటి ప్రభావం మన జీవితంలోనికి రాకముందే మనం ఈ పరిహారం ద్వారా అడ్డుకట్టను వేస్తున్నాగా భావించాలి. ఇప్పుడు పరిహారం చేసే విధానాన్ని శ్రద్ధగా గమనిస్తే, ముందుగా మట్టి పాత్రను తీసుకొని అందులో గల్లులుప్పును పోసేయాలి. ఇప్పుడు ఆ ఉప్పు మీద సరిగ్గా 1 రూపాయి కాయిన్ పెట్టాలి. ఆ రూపాయి కాయిన్ ఆర్థిక స్థితిని ప్రతిరూపం. ఇక కాయిన్ పెట్టినప్పుడు మనసులో నా ఇంట్లో ధనం ఉండడం లేదు, లక్ష్మీదేవికి సంకల్పం ఇలా చెప్పుకోవాలి, భావించాలి. ఇప్పుడు 4 వైపుల లవంగాలను తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ దిశలుగా సూచించేలాగా ఉప్పులో అమర్చాలి. అంటే లవంగాలను పువ్వులాగా ఉంచేలాగా 4 వైపుల దిక్కులను సూచిస్తున్నట్లుగా ఉంచాలి. ఈ 4 దిక్కుల నుండి వచ్చే చెడు శక్తులను ఇవి అడ్డుకుంటాయని మనసులో భావించాలి. ఆ తర్వాత 5 మిరియాలను తీసుకొని ఈ రూపాయి కాయిన్ చుట్టూ అడ్డులాగా అమర్చాలి. ఇక ఒక రక్షణ కవచంగా మారుతుంది. ఇక మిరియాలను శక్తిగా ఉంటుంది కాబట్టి నెగిటివ్ శక్తిని పూర్తిగా నశింపజేస్తుంది. ఇక అనంతరం ఆ రూపాయి కాయిన్ మీద కొద్దిగా పసుపు, కుంకుమ వేయాలి. ఇది దేవత శక్తిగా ఆహ్వానిస్తుంది. పరిహారాన్ని దైవ సాక్షాత్తుగా మనంగా ప్రతీకించబడింది. ఎందుకంటే ఇక్కడ ప్రశాంతంగా చేకూరుతుంది. చాలా ముఖ్యంగా ఇలా సిద్ధం చేసి మట్టి పాత్రను మీ 2 చేతులతో పట్టుకొని కళ్ళు మూసుకొని
మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి. ఈ సంకల్పం పరిహారానికి ప్రాణం పోస్తుంది. జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, అప్పులు తీరిపోవాలి, అనారోగ్య సమస్యలు పోవాలి, అన్నీ పోవాలి, దుష్టి నరదోష దోషాలు అన్నీ దూరమైపోవాలని మనసులో సంకల్పం కోరుకోవాలి. ఇక ఈ మాట అనుకున్న ముఖ్యమైన మనసులో నిజమైన భక్తి ఉంటే అదే దేవతలకు చేకూరుతుంది. సంకల్పం చేసిన తర్వాత మట్టి పాత్రను తీసుకొని మీ ఇల్లంతా తిప్పాలి. ప్రతి గదిలో వెళ్ళి తిప్పాలి, మూలల తిప్పాలి. నకారాత్మక శక్తులు ఏమైనా ఉంటే తొలగిపోతాయని భావిస్తూ నెమ్మదిగా తిప్పాలి. ఇలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఆ మట్టి పాత్రను తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట గుమ్మం పక్కన పెట్టాలి. ఒకవేళ మీకు వీలైతే డాబా మీద పెట్టి ఆకాశం పడేలాగా ఉంచడం మంచిది. ఎందుకంటే గ్రహణ కిరణాలు నేరుగా ఆ వస్తువులపై పడతాయి. అవి మీ ఇంటిపైన పడకుండా ఈ ఉప్పు కిరణాలు అనేటివి అడ్డుకుంటూ ఉంటాయి. ఇవి మీ ఇంటిపై పడకుండా ఈ ఉప్పు, మిరియాలు, లవంగాలు అన్నీ అడ్డుకుంటాయి. ఈ మట్టి పాత్ర గ్రహణం ప్రారంభం కావడానికి ముందే పెట్టాలి. ఆ సమయంలో ఇక భయం, ఆందోళన ఏమీ లేకుండా ప్రశాంతంగా చేయాలి. ఇక గ్రహణం పూర్తయినంత వరకు ఈ మట్టి పాత్రను అలాగే ఉంచాలి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇక మోక్షకాలం ముగిసిన తర్వాత వెళ్ళి ముందుగా అందులోని రూపాయి కాయిన్ జాగ్రత్తగా పక్కకు పెట్టాలి. ముందుగా అందులోని రూపాయి కాయిన్ని కదలకుండా జాగ్రత్తగా తీసుకొని పక్కకు పెట్టాలి. ఇక పవిత్రమైనగా ఈ మిరియాలు అవన్నింటినీ ఒక కవర్లో జాగ్రత్తగా వేయాలి. జాగ్రత్తగా వేసి వీటన్నిటికీ దరిద్ర దోషాలు, చెడు శక్తులు ఉంటాయి కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేయవద్దు. పారే నీటిలో మాత్రమే పారేయాలి. ఇక చివరకు ఈ రూపాయి కాయిన్కి 4 రూపాయలు జత చేసి 5 రూపాయలను జత చేసి దానికి ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి. తెలుసుకున్నారు కదా. ఈ పౌర్ణమి చంద్రగ్రహణం రోజు ఉప్పు పరిహారం చేయండి. ఆనందంగా సంతోషంగా జీవించండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.